ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డ్రైవర్ లేడు, టైంకి భద్రంగాడు బావగారు కూడా లేరు. మనమే డ్రైవ్ చేసుకుంటూ పోదాం అమ్మి. పోయి కార్ తీపో. చీ 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 చీప్ చీప్ వెరీ చీప్ బాబా బాబా చీప్. అంత పెద్ద ఛానల్ ఇంటర్వ్యూకి ఇంత గొప్ప అని చెప్పుకునే మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎంత చీప్గా ఉంటుందో తెలుసా? చూడ్డానికి అస్సలు అస్సలు బాగోదు. బా మమ్మీ, వాడు చెప్పేది అక్షరాల నిజం. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అనవసరంగా చీప్ అయిపోతాం. మరి ఇప్పుడేం చేద్దాం అమ్మి? ఎల్లకుండా ఆగిపోవాలనా ఏంది? అవసరం లేదు మమ్మీ. ఆ వెంకీగాడు ఖాళీగానే పడున్నాడుగా, వాడిని పిలుద్దాం. వాడా? వాణ్ణి ఎంటబెట్టుకెళ్ళొద్దని ముందే చెప్పుండాను కదా అమ్మి. మమ్మీ, వాణ్ణి నువ్వు అల్లుడిగా చూడకు, ఒక డ్రైవర్గా మాత్రమే చూడు. వాడు ఫ్రంట్ సీట్లో, మనం బ్యాక్ సీట్లో. అలా వెళ్ళి కార్ ఛానల్ దగ్గర ఆగుతుంది. వాడు కార్ ఆపి ఇలా దిగొచ్చి వెనక డోర్ తీస్తాడు. నువ్వు స్టైల్గా దిగి ఛానల్లోకి వెళ్తా, నీ వెనకాల నేనొస్తా. వాడు మన కార్ దగ్గర చేతులు కట్టుకొని గేట్ దగ్గరే వెయిట్ చేస్తాడు. ఊహించుకో. ఊహ ఎలా ఉంది మమ్మీ? చాలా చాలా బాగుండదమ్మీ. అయితే ఉండు మమ్మీ, వాడిని తీసుకొచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోపెడతాను. నాకు తెలిసే నువ్వు అలా తిప్పుకుంటూ నా దగ్గరికి వస్తావని. బావా, నాతో రావా? ఎక్కడికి? అంటే మమ్మీకి ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది కదా. ఉన్నట్టుంది కదా. మరి టైంకి వెళ్ళకపోతే ప్రాబ్లం కదా బావా. మరి అంతే కదా. అందుకే బావా, నువ్వు నాతో పాటు రావచ్చుగా. ఓసోస్, ఏంటి డ్రైవర్ లేడని చెప్పి నన్ను డ్రైవర్ని చేద్దామనుకుంటున్నావే నా పాలకోవా? అయ్యో, నువ్వు డ్రైవర్ ఎందుకు అవుతావు బావా? బావవి నువ్వు. అంతేనంటావా? అత్తయ్య అవసరాన్ని గుర్తించి అల్లుడిగా సహాయపడ్డం నీ బాధ్యత కూడా అంటాను బావా. అయినా కూడా నువ్వు రాను అంటే నేను అలిగేస్తాను, బొంగుమూత పెట్టుకుంటాను. ఓహో ఓహో ఓహో, నువ్వు ఇలా పిలుస్తుంటే ఇంటర్వ్యూకి ఏంట ఇంగ్లాండ్ కైనా నీ కంగు పట్టుకుని నాకు రావాలనిపిస్తుంది. పద బావా.